వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు కదండి. మీ అందరికీ గుడ్ న్యూస్ వచ్చేసింది. మనకు డిసెంబర్ నుండి కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. అది డేట్ కూడా ఇచ్చారు. మరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే కరెక్షన్ చేసుకోవాలంటే ఎక్కడ ఎలా చేసుకోవాలి, స్ప్లిట్ ఆప్షన్ వచ్చిందా లేదా, వీటన్నింటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఎప్పటి నుండి ఇస్తారు, వీటన్నింటి గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక లైక్ ఇవ్వండి, నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో రేషన్ కార్డ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అందరూ ఎంతగానో ఎదురు చూస్తుంది ఈ రేషన్ కార్డు కోసమే. ఎందుకంటే చాలామందికి కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాల్సిన వారు ఉన్నారు. అలాగే గతంలో చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు, పెండింగ్లో ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వారందరికీ కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చింది. కొత్తగా అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ 2వ తేదీ నుండి అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలన్నింటికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. మరి కొత్త రేషన్ కార్డు అప్లై ఎక్కడ చేసుకోవాలంటే మీ సచివాలయంకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జనవరిలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. ఈ ప్రక్రియ ఫిబ్రవరిలోపు పూర్తి కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఇంకా చాలామంది అర్హత ఉండి కూడా, అంటే కార్డులు ఉండి కూడా క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన 1 నెలలోనే మీకు కొత్త కార్డులు ఇవ్వాలనే ప్రక్రియను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా చెప్పారు కదండి. అవి కూడా ఫిబ్రవరి, మార్చిలోగా ఇస్తారు. వీటితో పాటు ఎవరైనా కరెక్షన్ చేసుకోవాలన్నా, యాడింగ్ చేసుకోవాలన్నా, అలాగే స్ప్లిట్ చేసుకోవాలన్నా కూడా ఈ అవకాశాన్ని కూడా వీటితో పాటు కల్పిస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు పథకాలు అయితే స్టార్ట్ అయ్యాయి. కానీ రేషన్ కార్డు స్టార్ట్ అవ్వకపోవడం వల్ల చాలా పథకాలకు చాలామంది అర్హత ఉండి కూడా అప్లై చేసుకోవడానికి అవ్వడం లేదు. ఎందుకంటే కనుక రేషన్ కార్డు లేదు. కొత్తగా అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే స్ప్లిట్ కావాలంటే, యాడింగ్ చేయాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1,48,00,000 కార్డులు అయితే ఉన్నాయి. వాటిలో 90 లక్షల కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద బియ్యం, పంచదార, పప్పు తక్కువ రేట్లకు ఇస్తున్నారు. అయితే మిగతా కార్డులకు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో మిగతా కార్డులకు కూడా ఆ ఫెసిలిటీ కల్పించాలని అడగడం జరిగింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ఆధార్ హిస్టరీ, బ్యాంక్ అకౌంట్, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మన ఇన్కమ్ని చూస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే కరెంట్ బిల్ ఉండాలి. పిల్లలను యాడ్ చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. స్ప్లిట్ అవ్వాలి అంటే దానికి సంబంధించిన కారణం చూపిస్తూ, మ్యారేజ్ అయితే మ్యారేజ్, లేదంటే డివోర్స్ అయితే డివోర్స్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియా సచివాలయంలో మీరు మ్యాపింగ్ అయి ఉండాలి. మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయి ఉన్నారో అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. సో ఇదండి రేషన్ కార్డుకు సంబంధించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.